మనుషుడు చనిపోతాడు, మనుషుని యొక్క ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, అది విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఈరోజు చూడండి, చాలా చోట్ల చనిపోయినటువంటి వాళ్ళు దెయ్యాలై తిరుగుతూ ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు మానవుని సృష్టించినటువంటి ఉద్దేశము దెయ్యాలయ్యి భూతాలయ్యి తిరగటం కోసం కాదు. దేవుని బిడ్డలారా, నీ యొక్క భక్తి అనేది, నీ విశ్వాసం అనేది, నీవు నమ్మినటువంటి దేవుడు నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మను వదిలిపెట్టకూడదు. నీ ఆత్మ అనేది మోక్షానికి చేరుకోవాలి, కానీ అది నరకానికో లేకపోతే విశ్రాంతి లేకుండానో అది అటు ఇటు కూడా తిరగకూడదు. కారణం, మనుషుడు ఈరోజు పలు విధాలుగా చనిపోతున్నాడు. బైబిల్ గ్రంథం చెబుతుంది మనుషుడికి 3 విధాలైనటువంటి మరణాలు ఉన్నాయని. ఒకటి ఆత్మ మరణము, రెండవది శరీర మరణము, మూడవది నిత్య మరణము. ఆత్మ మరణం అనే